శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఏ రాశి వారికైనా ఆ రాశ్యాధిపతి బలాన్ని బట్టే జాతకుడి యొక్క గోచారం ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం రాశ్యాధిపతి శుక్రుడు రాశి అందే సంచరించడం జరుగుతుంది మే 14వ తారీఖు వరకు కూడా. అది జాతకుడికి చాలా వరకు శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దీనివల్ల ఏముందంటే స్త్రీల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి మ్యూజిక్ సంగీతం అంటే శుక్రుడికి సంబంధించినటువంటి కళలలో ఎవరైతే ఉంటారో వారికి తగిన ప్రాధాన్యత తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఇది స్త్రీలకి మరింత అవకాశాలు పెంచడం జరుగుతూ ఉంటుంది. స్త్రీల సమయంలో స్వయం కృషితో వారు ధనం సంపాదించుకునే విధంగా వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వారికి ఏదైనా బ్యాంకు రుణం కానీ ఫైనాన్స్ సౌకర్యం కానీ లభించే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ మీ భర్త తరపు బంధువులు మీ అత్తగారు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా స్త్రీలు ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. ఎందుకంటే వృషభ రాశి వారికి షష్టాధిపతి శుక్రుడు కూడా రాశి అందు ఉండడం ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది సినిమా రంగం టీవీ మీడియా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మగవారికి వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో వివాహం జరగడం కానీ మీరు ఏదైనా పెళ్లి చూపులకో వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు కంప్లీట్గా మీరు వాళ్ళకి నచ్చడం వల్ల వివాహం నిర్ణయం అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉండడం జరుగుతుంది. ఇక మే 14వ తారీఖు తర్వాత శుక్రుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కామన్గా ఏంటంటే కుటుంబ విషయాల్లో మీకు ఏదో ఒక శుభకార్యం జరగడం, అలాగే దూరమైనటువంటి బంధువులు కానీ మీ యొక్క రక్త సంబంధికులు కానీ మీ కుటుంబంలో అంతా కలుసుకుంటారు అన్నమాట. ఏదో ఒక శుభకార్యమో పెళ్ళో గెట్ టుగెదరో బర్త్డే పార్టీ జరగడం వల్ల కుటుంబం అంతా ఒక చోట కలుసుకొని మంచి విషయాల కోసం చర్చించుకోవడం, ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే గురువు శుభుడుగా లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నాడు. అటువంటి శుభగ్రహానికి ఇంకొక శుభగ్రహం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి ఈ శుక్రుడు కలగడం వల్ల నిజంగా కుటుంబంలో చాలా అదృష్టం. కుటుంబ సంపద పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఆర్థికంగాను వివాహపరంగా గాను సంతానపరంగా కూడా లాభం కలిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కుజుడు ఈ వార ప్రారంభంలో కుజుడు 11వ స్థానంలో ఉండి మరి శనితో కలిసి ఉండడం వలన నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా కొంత ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ తప్పకుండా లభించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ 11వ తారీఖు మే నెలలో కుజుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అది కొంతవరకు మరి ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కానీ మీ యొక్క జీవిత భాగస్వామికి ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. అంటే వారికి ఏదన్నా దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం వల్ల మీ భర్త గారు కొంత దూర ప్రాంతం కొన్నాళ్ళ పాటు భర్త అవచ్చు భార్య అవచ్చు దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మరి రవి చతుర్థాధిపతిగా రవి 12వ స్థానంలో ఉండి, అలాగే కారకుడు కుజుడు 12వ స్థానంలో ఉండి, మరి రాష్ట్రాధిపతి ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఖర్చు పిల్లల చదువు గురించి గృహ అవసరాల గురించి ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొన్నా కంప్లీట్గా మీకు అది సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వృషభ రాశి వారు ప్రస్తుతం ఈ వారం అంతా కూడా శుక్ర గుర గ్రహాల అనుగ్రహం అలాగే శని భగవానుడి సంపూర్ణ అనుగ్రహంతో తప్పకుండా ఏదో ఒక శుభకార్యం ఒక శుభం ఒక మంచి వార్త మీకు జరిగే అవకాశం ఉంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా పెళ్ళ సంతానమా ఏదైనా అయినప్పుడు
మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూద్దాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.